వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసరెడ్డి. ధర్మస్థల ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు రోజు రోజుకి ప్రజల్లో కూడా దీనిపైన ఆసక్తి పెరుగుతుంది. అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని కూడా సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్నటువంటి ప్రచారంతో పాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీనికి సంబంధించి కూడా కొంత ఆసక్తిని రేపించే విధంగా కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ధర్మస్థల ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 9వ పార్ట్స్తో తవ్వకాలు తవ్వడం జరిగింది. దీనిలో కీలకమైనటువంటి ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఎముకలు ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ అధికారులు ఇక్కడ డీటెయిల్స్ సేకరిస్తున్నారు. అంతేకాకుండా సమాచారం బయటకు వెళ్లకుండా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునేందుకు ఇక్కడ సిట్ బృందం అయితే ఇక్కడ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో సిట్ బృందం ఇక్కడ పరదాలు కట్టించి సెల్ ఫోన్లు స్వాధీనంతో పాటుగా అధికారులు వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కూలీలను ఎవరు కలవకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా నేత్రావతి నది పరిసర ప్రాంతాల్లో భాగంగానే భారీగా జనం గుమిగూడుతున్నారు. అయితే ఇక్కడ ఎంతమంది ఉండేటువంటి అవకాశం ఉంది అంటే 1995 నుండి 2014 మధ్యలో ఈ ధర్మస్థలలో 100కు పైగా ఇక్కడ మృతదేహాలు ఎక్కువగా మహిళలు మైనర్లు ఇక్కడ రహస్యంగా ఖననం చేశామని కూడా బలవంతం చేశారని కూడా మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ మేరకు పోలీసులు కూడా కేసు బుక్ చేసుకున్నారు. దీంతో సీరియస్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ సర్కారు సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రవీణ్ మహంతి వీళ్ళ నేతృత్వంలో కూడా సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం జూలై 28న దర్యాప్తు అయితే ప్రారంభించింది. ఆ తర్వాత ఫిర్యాదుదారులు గుర్తించినటువంటి 15 ప్రాంతాల్లో మృతదేహాలు పూడ్చిపెట్టినట్టుగా ఆరోపించినటువంటి ప్రాంతాల్లో కూడా తవ్వకాలను ప్రారంభించింది. మొత్తంగా ఈ కేసు కర్ణాటకలో ఒక తీవ్రమైనటువంటి చర్చకు కూడా దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. దీని వెనకున్నటువంటి ఇక్కడ నిజానిజాలను కూడా బయట పడతాయని కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. పడతాయి పెట్టాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా దీనిపైన మరిన్ని వివరాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరు అనే ప్రశ్న ఇప్పటికి కూడా ఒక మిగిలిపోయింది. ఈ ఫిర్యాదులో మాజీ స్వీపర్ అంటే 1995 నుండి 2014 వరకు కూడా ధర్మస్థల ఆలయం పరిసరాల కోసం పనిచేస్తున్నానని కూడా చెప్పుకొచ్చాడు. అయితే 1998 నుంచి కూడా 2014 మధ్యలో వందలాది మంది మైనర్లు మహిళలను కూడా వాళ్ళని ఖననం చేయడానికి తాను బలవంతంగా చేశానని తన వాంగ్మూలంలో ఆరోపించాడు. ఇక సంచలనం సృష్టించాడు కూడా అలా వాంగ్మూలం ఇచ్చి. ధర్మస్థల మృతదేహాల కేసుకు సంబంధించి మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును ఇక్కడ ఉపసంహరించుకోవాలని కూడా ఫిర్యాదుదారుడికి బెదిరించారని కూడా సిట్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ గౌడ్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఫిర్యాదుదారుడిని న్యాయ బృందం సిట్ చీఫ్ ప్రవీణ్ మహంతికి ఈమెయిల్ ద్వారా అధికారులు ఫిర్యాదును కూడా స్పందించినట్టు తెలుస్తుంది. మరి ఈ కేసులో రోజు రోజుకి కొంత ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే తవ్వకాలు జరిపి కొంత బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సిట్ అధికారులు దీన్ని గోప్యంగా ఉంచుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.